జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వస్తే కనుక చంపేయండి అంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎలా భావిస్తున్నారు? అది ఎవరిదైనా తప్పేది. ఆ మాటలో ఎవరినైనా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ఒక దేవుడి దగ్గరికి అనేది ఎవరైనా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. చంపేయండి, ఆయన రావటానికి లేదు, వీళ్ళు రావటానికి లేదు అనేది అది చాలా తప్పు. వైసీపీ అంటున్నమాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఒక నాయకుడిని ఇంకొక నాయకుడు ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వైసీపీ కానివ్వండి మిగతా వాళ్ళు కూడా అంటున్నమాట. మీరేమంటారు? ఎవరమైనా కానీ మనం ఇప్పుడు ఒక దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, దేనికి వెళ్తాం? ఆయన మీద నమ్మకం ఉంటే వెళ్తాం. నమ్మకం లేకుండా ఏ దేవుడి దగ్గరికి ఎవరు వెళ్ళరు. అవునా కదా? మామూలుగా చంద్రబాబు ఉంటాడు, మేము సాహెబులు, మా మసీదుకి వస్తున్నాడు, రిఫారెంద్ ఇవ్వని ఏ రూట్ ఒక్క మాటలో చెప్పాలంటే రిఫారెంద్ ఇవ్వటం అనేది ఏంటిది అసలు చంద్రబాబుకి తెలుసా? అసలు దాని నిష్ట ఏంటో తెలుసా? చంద్రబాబుకి దాని నిష్ట ఏంటో తెలుసా? రిఫారెంద్కి ఇస్తున్నాను, నేను ఇస్తున్నాను అంటే ఎంత నిష్టగా ఉండాలి? మనం ప్యాస్ పోసుకుంటాకెళ్తే శుభ్రంగా ఉండాలి. నువ్వు రోజు చేసేవాడైతే దానికి తెలిసిద్ది. రోజు మసీదుకి వెళ్ళేవాడికైతే తెలిసిద్ది. నువ్వు ఎప్పుడో సంవత్సరంలో ఒకరోజు మసీదుకి వచ్చేవాడికి నువ్వు నెత్తి మీద టోపీ పెట్టుకొని రిఫారెంద్ అంటే రంజాన్ నెలలో, పవిత్రమైన రంజాన్ నెలలో నువ్వు నేను ఇష్టగా ఉంటావని చెప్పడానికి నీ దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ కులం ఏ మతం అని ఆయన అడుగుతున్నాడు. తప్పులేదు ఆయన అడగటంలో. ఏ కులం ఏ మతం నీకు తెలియాలి. నువ్వు ఏ కులం వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిఫారెంద్ ఇస్తున్నావు? ఏ కులంలో నుంచి ఇస్తున్నావు? నువ్వు వచ్చి ఒక ముస్లిం పద్ధతికి 5 పూటలు నమాజ్ చేసి రిఫారెంద్ ఇవ్వాలి. నువ్వు ఇచ్చావా? ఏ రోజన్నా 5 పూటలు నమాజ్ చేసావా? అసలు నమాజ్ అంటే ఏంటో నీకు తెలుసా? తెలుసా నీకు? నువ్వు అలా ఎంతోమందిని ఆ రోజు రోజాలుండి రిఫారెంద్కి వచ్చినాయి, నువ్వు వాళ్ళదంతా నాశనం చేస్తున్నావు. నీతో పాటు నీ పాపాన్ని వాళ్ళకంట కడుతున్నావు. అవునా? నీ పాపాన్ని వాళ్ళకంట కడుతున్నావు. అంతకన్నా అపిత్రమైన ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి కొండకొత్తే అపిత్రం అయిపోద్దా? చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అనేవాడిని నువ్వు తట్టుకోలేక ఆయన చేసిన మంచి పనులు కానీ ఏమైనా కానీ చేసిన మంచి వాటకు కూడా జగన్ అంటే ఒక గుండెల్లో నిలబడిపోయి ఉండాలి జనం మొత్తానికి కూడా. కాకపోతే అవి మీరు చూసి తట్టుకోలేక ఇవన్నీ చెప్తూ ఉంటాడు. నువ్వు ఇచ్చావు, ఎన్నో హామీలు ఇచ్చావు. ఏం అమలు చేసావు? ఒక్క పథకం అమలు చేసావా? ఒక పక్క రైతులంతా కొట్టుకుపోయి నానా ఇబ్బందులు పడుతున్నారా? అదే వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి అనేవాడు పసుపు పంట వేస్తే ఒక రైతుకి 87,000 రూపాయలు ఇచ్చాడు. నువ్వెంత ఇచ్చావు? 30,000 రూపాయలు ఇచ్చావు. ఇదే జగన్మోహన్ రెడ్డి 87,000 రూపాయలు ఇచ్చి అదే పసుపు పంట వాళ్ళ కొనుకొచ్చింది. మళ్ళీ తర్వాత దూకుంటానికి కూడా వాళ్ళ పంట వచ్చింది, డబ్బులు వచ్చింది. నువ్వేం చేసావు? నువ్వున్నే 2 చేతులు వేసుకొని 2 ఏళ్ళు ఊపుకుంటా వెళ్ళిపోతూ ఉంటావు. వాళ్ళు సస్తే పర్లా, వాళ్ళు బాధపడ్డా పర్లా, వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు. అది చంద్రబాబు నాయుడు నైజం. అది జగన్మోహన్ రెడ్డి అన్యమతస్థుడు, ఈ ఆలయంలోకి రావాలంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వస్తేనే ఆలయంలోకి రావాలంటూ కూడా వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎలా భావిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ అనేది సంతకం పెట్టే రావాలని అంటున్నావు. నువ్వు ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉండవు, 5 సంవత్సరాలు ఉండవు. ఆ రోజు నువ్వు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా, ప్రతిపక్ష హోదాలో ఉండి అడగాలి కదా. ఆ రోజు ఎందుకు అడగలేకపోయావు? 5 ఏళ్ళు ఎక్కడ ఉండవు నువ్వు? అడగాల్సిన అవసరం ఉందా లేదా నీకు? మరి ఆ రోజు ఏమైపోయింది? పారిపోయావు. జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పలేక పారిపోయావు నువ్వు.
పారిపోయినాడు వాళ్ళు మాట్లాడతావేంటి? నీకు దేవుడి మీద భక్తి ఉంటే నువ్వు చెప్పులు కాళ్ళకేసుకొని కొండకెళ్ళినోడు నువ్వు, అవునా కదా? జగన్మోహన్ రెడ్డి ఏ రోజున వెళ్ళాడా? అది జగన్మోహన్ రెడ్డి భక్తి, నిష్ట, మంచితనం, మానవత్వం. అది నీకేది ఉండదు. నీకల్లా కావాల్సింది ఏంటంటే ఎంతసేపు నన్ను పొగడాలి, నేను చెప్పింది చేయాలంటావు. పేదవాళ్ళకి మటుకు ఏమీ చెయ్యి. అది జగన్మోహన్ రెడ్డి హిందువులంటే ఆయనకి చులకన, హిందువుల్ని ఎప్పుడు పట్టించుకోలేదంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, టీడీపీ వాళ్ళు అంటామండి. మీరేమన్నా? జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోతే చాలా సార్లు చాలా రకాల గుళ్ళు కట్టారా? మరి అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడకపోయావు? గత 5 ఏళ్లలో గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల జనం నీకు ఇచ్చారు. నీకు ఇచ్చినప్పుడు నువ్వు ప్రతిపక్షంలో కూర్చొని మరి నువ్వు ఇది చేయట్లేదని ఎందుకు అడగలేకపోయావు? పిల్లవాళ్ళలాగా కన్నీళ్ళు గార్చి నన్ను అట్టన్నారు ఇట్టన్నారు పారిపోయావు. నువ్వు పారిపోయావు లేదా? నీకు మా మతాలు కులాలు అని నువ్వు చెప్పుకుంటా ఉంటే ఈ జనం వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఇవి మతాలు కులాలు ఇవన్నీ కాదు. నువ్వు జనానికి చేయాల్సి చాలా ఉన్నాయి. నువ్వు ఇచ్చిన హామీలు బోల్డన్ని ఉన్నాయి. ఆ ఇచ్చిన హామీల గురించి మాట్లాడవు, జనం గురించి పట్టించుకోవు. ఏంటి నీ ఇల్లు మునిగిపోతుందని చెప్పి జనం మీదకి నీళ్ళన్నీ వదిలేసావు. ఆ పాపం నీకు ఎప్పటికైనా కానీ తగలకుండా ఉండదు. వాళ్ళ ఏడుపులు, వాళ్ళ ఉసురు నీ ఒక్కడికి కాదు, నీ పిల్లలు నీ కుటుంబం మొత్తానికి తగిలిద్ది. నువ్వు పచ్చి పాపాలు చేసుకొని పెరిగిపోయావు. ఇదే నీకు లాస్ట్ అవకాశం. జనం ఇచ్చారు, నువ్వేం చేసి తెచ్చుకున్నావు. ఎవరి కాళ్ళ మీద పడిపోయి తెచ్చుకున్నావు. కానీ ఒక మనిషిలాగా ప్రవర్తించు. నీకు 75 ఏళ్ళు వస్తున్నాయి. ఒక మనిషిలాగా ఒక మానవత్వంతో ప్రవర్తించు. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎంతో బాధపడ్డారు. సావు అనేది ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఆ సావుకు నువ్వు చాలా దగ్గరగా ఉండవు. ఈ జనం అనేది అన్ని రాష్ట్రాలు అన్ని దేశాల వాళ్ళు కూడా మంచోడు పోయాడని ఏడవాళ్ళే కానీ ఒక రాక్షసుడు చచ్చిపోయాడని పండగ చేసుకునేటట్టు చేసుకోమాక ఈ వయసులో. అది తిరుపతి వస్తే చంపేయాలంటూ కూడా వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? అది కరెక్ట్ కాదు. జరుగుతుంది ఏంటని సిబిఐ వేసుకొని ఎంక్వైరీ తీసుకుంటే సరిపోతుంది. వేశారు కదా, నిందేసినప్పుడు దాన్ని నిరూపించాలని బాధ్యత పెద్దవాళ్ళకు ఉంటుంది అవకాశం. కాబట్టి వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి సిబిఐ అయితే బాగుంటుంది అంతే. బీజేపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అంటే రావటంపై ఎందుకంటారా అలాంటి కుట్ర చేయటం అంటే ఏంటంటే? అంటే ఏదో చేయాలనుకుంటున్నారు, చేస్తున్నారు. అదంతా కుట్రపరంగా జరుగుతుందా ఏ పరంగా జరుగుతుందో ఆయన చేయాలనుకుంటున్నాడు కాబట్టి చేస్తున్నాడు. చేసేటప్పుడు ఆయన వేసాడు నింద, ఈ నిరూపించుకోవాలని ముందుకు వస్తున్నాడు. సిబిఐ ఎంక్వైరీ వేస్తే అయిపోతుంది అంతే. దానికి వీళ్ళు వాళ్ళ మాట అని ఈ మాట అని ఇప్పుడు చాలాసార్లు వెళ్ళాడు తిరుపతి. ఎవరు వెళ్ళాల్సిన వచ్చినా, ఏ క్రిస్టియన్స్ వెళ్ళినా, ఎవరు వెళ్ళినా, ఏ దేవుడి గుడికి వెళ్ళినా నమ్మకంగా వెళ్తారు నాకు తెలిసినంత వరకు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. వస్తానన్నారు, వస్తే సరిపోయేది. డిక్లరేషన్ అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. అది కరెక్ట్ కాదుగా. డిక్లరేషన్ అనేది ఇప్పుడు అనిత గారికి ఇవ్వాలి. తర్వాత ఎవరు వచ్చారు? అనిత గారి తర్వాత అందరికి ఇవ్వాలి కదా. అనితకి ఇవ్వాలి, అనిత వచ్చింది, అనితకి ఇవ్వలేదు. డిక్లరేషన్ ఫామ్ పెట్టేసేసుకొని ఇప్పుడే డిక్లరేషన్ పెట్టేసేసి వచ్చారనుకో, వచ్చి పని అయితే ఆయన చేసుకుని వెళ్తారు. నేను చేయలేదని నువ్వు చేసేవంటున్నావు. సిబిఐ ఎంక్వైరీ అయితే అయిపోయారు. సిబిఐ ఎంక్వైరీ ఎరుగా అది బీజేపీ వాళ్ళు ఉన్నారు. బీజేపీ వాళ్ళు కూడా సపోర్టు ఎటు ఉన్నారనేది కూడా ఎవరికి తెలియదు. ఎవరిని ఏం చేస్తారో కూడా ఎవరికి తెలియదు అంతే. వైసీపీ అంటున్న మాట ఏంటంటే కూటమి నేతలు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ నేతలకి నోటీసులు జారీ చేసింది, వెళ్లకుండా అడ్డుకున్నారంటూ కూడా చూపించాడు కదా. అది చూపించారు కదా నిజాయితీగా. నోటీసులు ఇచ్చారు కాబట్టి నేను వెళ్తలేదు అన్నాడు. అవి రేపు వస్తాయి కదా. సిబిఐ ఎంక్వైరీ అయితే కంపల్సరీ వస్తాయి. సిబిఐ ఎంక్వైరీ కంపల్సరీ వేయాల్సింది ఎప్పటికైనా. వేస్తేనే దానికి
తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉన్న అవకాశం, మంచి గొప్పతనం తెలిసిద్ది. లేదు అనుకో ఇది ఇట్లాగే ఉంటుంది. వంగలపూడి అనిత గారు అంటున్న మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి అనే భక్తి ఉందా, అసలుకి ప్రసాదం ఎప్పుడన్నా తిన్నారంటూ కూడా వంగలపూడి అనిత గారు మాట్లాడుతున్నమాట. తిన్నారో లేదో వెళ్ళారు, చేశారు, వస్త్రాలు వేసుకొని చేశారు, వాళ్ళ నాన్నగారు చేశారు, ఆయన చేశారు. ఆయన చాలాసార్లు వెళ్ళాడు. డిక్లరేషన్ అప్పుడు ఉందా? లేదుగా. ఇప్పుడు డిక్లరేషన్ పెట్టారు. తిన్నారా లేదు. ఇప్పుడు నువ్వు వెళ్తావు, ఆమె తింటుందో తిందో ఎవరికి తెలుసు. కానీ నమ్మకంగా వెళ్తారు. ఎవరైనా తెచ్చుకుంటారు, అందరూ తింటారు, తినకుండా ఉండరు. తెచ్చుకున్నదని దేవుడిది ఎవ్వరు తినకుండా ఉండరు. అది వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం చూడంగా. ఇప్పుడు మీరు తెచ్చుకుంటారు, ఎవరో తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు నేను తెచ్చుకుంటానండి, నా ఇంట్లోకి వచ్చి మీరు ఎవరు చూడరుగా. నేను తిన్నానో లేదో మీకు ఎవరికి తెలియదుగా. వంగలపూడి అనిత అంటున్న మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి దేవుడు అక్షింతలు వేస్తే దూకున్నాడు, ఈయనకి ఏమాత్రం భక్తి ఉంది, ఇందులపైన ఏమాత్రం గౌరవం ఉందంటూ కూడా వంగలపూడి అనిత మాట్లాడుతున్నమాట. ఇప్పుడు పెళ్లి జరుగుతుందండి, పెళ్ళికొడుక్కి పెళ్లి జరిగినప్పుడు అక్షంతలు కొంచెం కొంచెం వేయాలి. ఒకసారి వేశారు, మొహం మీదకి వచ్చి ఇట్లా అనుకుంటాడు, ఏమైంది? ఇక అది కూడా తప్పట్టు అట్లాగా. అది తప్పు కాదు కదా. అక్షంతలు బండి ఎక్కువ బండి ఏమో ఇట్లా అనుకున్నారు. లేదు ఇట్లా అనుకున్నా అది దేవుడు గొప్పతనమే కదా, వెనక్కి వేసుకున్నాడు, అదేముంటుంది ఇంకా. ఇది కరెక్ట్ కాదు. ఏదైనా రాజకీయ పరంగా ఉంటే ఆయన నువ్వు చూసుకోవాలి, దేవుడి మీద మాత్రం వేయకూడదు. అది ఏ దేవుడైనా ఉన్నాయి. టెంపుల్ సెట్ ఎందుకు వేశారు? మొన్న శ్రీరామనవమి ఉత్సవాలు జరిగినాయి, టెంపుల్ సెట్ ఎందుకు వేయటం జరిగింది? అన్ని కోట్లు ఎందుకు? ఇప్పుడు డివోషనల్ పరంగా మనం ఆలోచిస్తున్నాము. ఇప్పుడు అదే తిరుమల టెంపుల్కి వెళ్ళి దర్శించుకుంటే చాలా బాగుంటుంది. బేసికల్గా అన్ని కోట్లు పెట్టి టెంపుల్ సెట్ వేసి ఆ డబ్బులన్నీ ప్రజలయ్యే కదా. ఇంత చిన్న లాజిక్ సరిపోదా? ఈ పొలిటికల్గా మనం ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం కదా. సో డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనిషికి కూడా. సో అది మళ్ళీ ఖర్చు పెడితే మళ్ళీ వెనక్కి రావడానికి చాలా టైం పట్టుద్ది. సో టెంపుల్ సెట్లు వేయటాలు, పెద్ద పెద్ద బంగ్లాలు కడతాలు, సో ఇవన్నీ కూడా కల్లారా చూస్తున్నాం. కల్లారా చూసి టెంపుల్ సెట్ ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ మనం మాట్లాడుకోవాల్సింది. అన్నీ చాలా కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి కనబడుతుంది. మనం చిన్న పెళ్లి చేస్తేనే, చిన్న డెకరేషన్ చేస్తేనే 50,000 నుంచి ₹1,00,000 తీసుకుంటున్నారు. అంతంత టెంపుల్ సెట్లు వేస్తే కనీసం కోట్లలోనే అయ్యిద్ది. ఒక్కరోజు శ్రీరామనవమి చేయడానికి ఆయన వెళ్ళి భక్తిగా దండం పెట్టుకోవడానికి టెంపుల్ సెట్ వేయడం జరిగింది. సో బేసికల్గా అది చాలా రాంగ్ థింగ్ అని నా ఒపీనియన్. సో బేసికల్గా వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుంటే ఆస్థాన టెంపుల్లో అది చాలా బాగుంటుంది. అందరికి కూడా ముందుగా డబ్బులు అనేది సేవ్ అవుతాయి. సింపుల్ థింగ్. వైసీపీ అంటున్నమాట, కూటమి నేతలు మొత్తం కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకి నోటీసులు జారీ చేసింది, నోటీసులు ఇచ్చి అడ్డుకున్నారంటూ కూడా వైసీపీ అంటున్నమాట. బేసికల్గా ఇష్యూ ఒకటి రైజ్ అయింది. సో ఇష్యూ రైజ్ అయిన తర్వాత నోటీసులు ఎందుకు ఇచ్చారని అంటే ఆ ఇష్యూని ఇంకా పెద్ద చేయకుండా. ఎందుకంటే అది ఇచ్చారో ఇవ్వలేదని నాకు తెలియదు. ఒకవేళ ఇస్తే కనుక ఏమవుతుందంటే డివోషనల్ ప్లేస్లోనే వాళ్ళు వెళ్ళి రకరకాల ప్రచారాలు చేయటం, రకరకాల థింగ్స్ చేయడం. మొన్న ఏదో ఒట్లు వేయటం జరిగింది, నేను చూశాను సోషల్ మీడియాలో. సో ఇలా ఒట్లేసి కొంచెం రభస్ చేసి భక్తులకి ఇబ్బందికరంగా అవుతుంది అని చెప్పేసి సో మేబీ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాయన్నీ కూడా మనం ఒబే చేయాలి. సో ఒబే చేస్తేనే మన మనుషులు అనేది చక్కగా వేలో వెళ్తారు. సో అపోజ్ చేస్తూ ఉంటే అది అపోజ్ థింగే జరుగుతూ ఉంటుంది. సో నోటీసులు జారీ చేశారంటే దేర్ హ్యాస్ ఏ రీజన్. సో రీజన్ ఉంటేనే వాళ్ళు చేస్తారు ప్రభుత్వం అనేది. దాన్ని పెద్దగా ఇలా పొలిటికల్గా చేశారు అలాగా అనేది మనం రిసీవ్ చేసుకుంటే నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే ఉండదు. టేక్ ఇట్ ఇస్ ఎ పాజిటివ్ అంతే. నేను 5 ఏళ్ళు కూడా శ్రీవారి దర్శనానికి 10 నుంచి 11 సార్లు వెళ్ళాను. 5 సార్లు కూడా ఫస్ట్ వస్త్రాలు సమర్పించాను. అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. నాకు క్వశ్చన్ మళ్ళీ అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్పండి. గత వైసీపీ ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో 5 ఏళ్ళలో కూడా నేను 10 నుంచి 11 సార్లు శ్రీవారి దర్శనానికి వెళ్ళాను. 4-5 సార్లు కూడా పట్టు వస్త్రాలు సమర్పించాను. అప్పుడు లేని డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నమాట. అది ఇప్పుడు ఇష్యూ రైజ్ అయింది కాబట్టి అడుగుతారండి. ఇప్పుడు మనకేంటంటే మనకు తెలిసిన నాలెడ్జ్లో మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు ఏంటంటే ఏదో ఒక పాయింట్ మీద
పింక్ చేసి దీన్ని ఇంత చేయడానికి కూడా అవకాశం ఉండొద్ది. సో ప్రతి పాయింట్ ఒక 20 పాయింట్లు పట్టుకొని మనం డిస్కస్ చేస్తున్న తప్పితే అక్కడ జరిగేది ఏమి ఉండదు. బేసికల్గా ట్రాన్స్పరెంట్గా వెళ్ళాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు, వెళ్ళి చక్కగా ఎప్పుడైనా దర్శనం చేసుకోగలరు. ఇక నోటీసులు ఇవన్నీ అంటే అది ఎంతవరకు నిజం అనేది మీకు నాకు తెలియదు. బేసికల్గా ఏదో ఒక చిన్న పాయింట్ ఎవరో ఏదో మాట్లాడుకుంటారో అది ఇలాగ సోషల్ మీడియా ద్వారా పెద్దదయ్యిద్ది. వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళగలరు ఏదైనా సరే. ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది కాబట్టి మేబీ నోటీసులు అందరికీ ఇవ్వటం జరిగి ఉండొచ్చు. జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన రద్దు అయిపోయింది. ఇది కూటమి నేతలు మొత్తం కూడా అడ్డుకున్నారంటూ కూడా వైసీపీ అంటున్నమాట, నిజమేనంటారా? ఎవరు అడ్డుకున్నారు? కూటమి నేత. ఎవరు చెప్పారు అడ్డుకున్నారని? ఆయన పర్యటన పర్మిషన్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఆయన పర్యటిస్తున్నాడని ప్రకటించాడు, వెళ్ళాడు. ఆయన ఆపేసుకుని కూటమి ప్రభుత్వం ఏంటంటే ఆయన వెళ్తుంటే అడ్డుకున్నాడు ఎప్పుడన్నా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అమరావతిలో ఎంటర్ వస్తుంటే ఆపేశాడు, అప్పుడు జీబేకి కూర్చున్నాడు, గుర్తుందా? అది అడ్డుకోవడం అంటే. ఈయన వెళ్తుంటే పోలీసుని అడ్డు పెట్టాడా లేదా బ్యారికేడ్ అడ్డు పెట్టి ఆపాడా? నా ఇదంతా సెల్ఫ్ డబ్బా అన్న, ఏం చేసేది ఏం లేదు. ఆయన ప్రతిపక్ష నేత కాదు ఇప్పుడు. జగన్ అనేవాడు సాధారణ ఎమ్మెల్యే, ఓకేనా? ఆయన ఎలా గుర్తించాడో తెలియక ఇలా బయటకు వచ్చి కూర్చున్నాడు, అంతే, ఏం ఉండదు అక్కడ. ఆయన కనీసం ప్రతిపక్ష నేత కూడా కాదు ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే కదా. సో ఆయన పట్టించుకునేది ఎవరు. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా చేసినా ఈయన ఆపడానికి పర్మిషన్ లేదు ఈయనకి. కేవలం ప్రతిపక్ష నేత కూడా కాదు ఈయన, జస్ట్ ఒక ఎమ్మెల్యే అంతే. సో ఈయన ఏంటంటే ఇప్పుడు బయటకు వచ్చి నేను కూడా ఉన్నాను కదా రాజకీయాల్లో చూపించుకోవడం తప్పితే ఉపయోగం ఏమీ లేదు. ఆయన చేసి ఎవరు పట్టించుకునే జనాలు ఎవరో పట్టించుకోవట్లేదు ఇప్పుడు. అది ఆ తిరుపతి ఇష్యూ అనేది ఇంకా ఇదవుతుంది కదా. అసలు పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు కదా దీక్ష, అంతా అయిపోయాక సిబిఐ ఎంక్వైరీ చేస్తారు. చేశాక అది నిజమైన దోషులు ఎవరు ఖచ్చితంగా శిక్షిస్తారు. ఎవరినైతే వదిలే ప్రసక్తి అయితే ఉండదు ఈ ప్రభుత్వం. కానీ అన్ని నిమిషాల్లో అవ్వాలంటే అవ్వవు. ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ఫామ్ 4 నెలలు అవ్వాలా. గత ప్రభుత్వంలో ఈయన చేసిన అప్పులు కానీ ఈయన చేసిన తలకాయ నొప్పులు కానీ అన్నీ తీర్చాలి, నిదానంగా చేయాలంటే టైం పడుతుంది. అన్ని నిమిషాల్లో అయిపోవాలని ఎలా అవుతాయి? అవ్వవు కదా. సో నిదానంగా అన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఈ లడ్డు ఇష్యూ ఇదైంది, దాన్ని ఇదవ్వాలి కదా. దోషులు ఎవరో పట్టుకో, ఇది ఎలా జరిగింది, ఏం జరిగింది మొత్తం అన్నీ తెలుసుకుని ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. యాక్షన్ తీసుకోకుండా అయితే ఉండరు. లాస్ట్ ఇదిలాగా అంత నిర్లక్ష్యం అయితే ఉండదు ఈ ప్రభుత్వంలో. ఎందుకంటే అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నది పవన్ కళ్యాణ్. ఇలాంటి విషయాల్లో ఆయన చాలా జాగ్రత్తగా ఉంటాడు. ఆయన మీద మాకు నమ్మకం ఉంది.